బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది. దేశంలో ఇక ఆడామగా రెండే జెండర్లు, డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగము. ట్రంప్ మొత్తం కూడా టాప్ లేపేస్తున్నాడు. వచ్చిన వెంటనే విదేశాలపై హెచ్చు టారిఫ్లు, సుంకాలు, మెక్సికో సరిహద్దులో జాతీయ ఎమర్జెన్సీ. మెక్సికో నుంచి అక్రమ వలసదారులంతా కూడా అమెరికాలోకి వస్తున్నారు కాబట్టి తిరిగి అక్రమ వలసదారులను అవతలికి పంపించడం కోసం మెక్సికో బార్డర్లో జాతీయ ఎమర్జెన్సీ విధించారు. అమెరికాలోకి వలసలపైకి ఉక్కుపాదం. గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్పు. ధరలకు కళ్యం, న్యాయ వ్యవస్థకు సంఖ్యల నుంచి విముక్తు. పనామా కాల్వైకి అమెరికా అనేదని ప్రకటన. పోతూ పోతూ జో బిడెన్ చివరి క్షణంలో కూడా కొంతమందికి ట్రంప్ వ్యతిరేకులకు క్షమాభిక్ష ప్రసాదించారు. మన దగ్గరనే మన రాజకీయ నాయకుల గురించే మనం మాట్లాడుకుంటాం, విదేశాలలో బాగుంటుంది, మన దేశంలో బాగుంటుందని మనం అనుకుంటాం కదా. సేమ్ అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుంది అనుకున్నటువంటి అమెరికాలో కూడా అట్లాంటి రాజకీయాలే ఉన్నాయి. ఏకంగా ట్రంప్ను కూడా దించడం కోసం అనేక రకమైనటువంటి కుట్రలు జరిగినాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం జరగబోతున్నది? వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అమెరికాలో అక్రమ వలసదారులను వెలగొడుతున్నారు. భారతదేశం నుంచి అక్రమంగా అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు భయం అవుతుంది. కానీ అధికారికంగా పోయినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. పనామా కాల్వ, అమెరికాను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో వెళ్ళారు కాబట్టి అమెరికా అధ్యక్షుడు అమెరికా యొక్క అవకాశాలను, అమెరికా యొక్క అవసరాలను మాత్రమే చూస్తారు. ఆయన భారత్ కోసమో పాకిస్తాన్ కోసమో ఇతర దేశాల కోసం మాకు అవసరం లేదు, అమెరికా ఫస్ట్, అమెరికాకు సంబంధించినటువంటి అమెరికా పౌరుల యొక్క, అమెరికా దేశం యొక్క అవసరాలు మాత్రమే మాకు ఫస్ట్ అని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు మిగిలిన దేశాలు, గతంలో ఉదారవాద రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు పెట్టినటువంటి చిచ్చులు ప్రపంచంలో ఏం కాబోతున్నాయి? ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తా అంటున్నాడు. ఇప్పటికే ట్రంప్ వచ్చేటప్పటికే హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ హమాస్ మధ్యన 90 మంది ఇప్పటికే విడుదల కూడా అయిపోయారు బందీలు. హమాస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ విడుదల చేసింది, హమాస్ కూడా విడుదల చేస్తున్నది. కాబట్టి ప్రపంచ దేశాల్లో శాంతి ఉంటుంది, మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటా అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు మాకు అవసరం లేదు, ప్రపంచ దేశంలో అమెరికాలో ఉన్నటువంటి సహజ వనరులను అమెరికా మాత్రమే వాడుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అమెరికన్లకే దక్కే విధంగా చూస్తాననేటువంటి మాట కూడా చెప్పారు. మరి బిడెన్ పోయిన తర్వాత అమెరికా ఏం చేస్తుంది? ట్రంప్ చేసేటువంటి ప్రతి చర్య వెనుక ప్రపంచ దేశాల యొక్క ప్రభావం పడుతుంది, ప్రపంచ దేశాల మీద ప్రభావం పడుతుంది, భారత్ పైన కూడా పడుతుంది. భారత్ నుంచి విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ కార్యక్రమానికి మోడీ ప్రతినిధిగా హాజరయ్యారు. మరి ఏం జరగబోతుంది ఆ తర్వాత భవిష్యత్తులో? ఎందుకంటే అమెరికాలో ఎన్నికలు జరిగినాయి, మనకేందనుకుంటే కుదరని పరిస్థితి. ఇప్పుడు అమెరికాలో జరిగినటువంటి ప్రభుత్వ మార్పు ప్రపంచ దేశాలపైన ప్రభావం చూపిస్తుంది. అది చైనా పైన, రష్యా పైన, భారత్ పైన కూడా చూపిస్తుంది. కాబట్టి ఆయా దేశాల మధ్యన ఉండేటువంటి అనేకమైనటువంటి ఆ దౌత్య సంబంధాలు కానీ, బంధాలు కానీ మార్పు వస్తుంది. కాబట్టి భారతదేశం పైన కూడా ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. ఆ ప్రభావం మేరకు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన భారతదేశానికి సంబంధించి కూడా ఈ దేశం నుంచి ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు ఉంటారు అనేటువంటిది కూడా వేరే దేశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏం చేస్తారు అనేటువంటిది